వీల్లేదు అని ఒక రూల్ తీసుకొచ్చి కండిషన్ పెట్టి అవి రైతుల చేతికి ఇవ్వాలనేది గొప్ప విషయం. ఆ ఆలోచన కూడా చాలా ఉన్నతమైన ఆలోచన విషయం అది. ఆ డబ్బులు రైతు చేతికి వస్తున్నాయి. సరే, అప్పులు ఎన్నెన్నో ఉండని ఇప్పుడు రైతు పెట్టుబడి పెట్టుకోవాలంటే ఇంకోళ్ళ కాడికి పోయి చేయి దాచకుండా ఇస్తున్నాడు కాబట్టి, తీసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏది రేపు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ, సర్పంచ్ కానీ బాగా అత్యంత మెజార్టీతోటి గెలిపించాలి అనేది ఊళ్ళల్లో ఉన్న బాగా పట్టుదల, వాళ్ళకున్న ఆలోచన. సో ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి మరియు బీహార్కి మాత్రమే ఎక్కువ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. తెలంగాణ వైపు శూన్యం మిగిలిచ్చారు. సో దీనిపైన ఒక సీనియర్ నాయకులుగా దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అత్యధిక మెజార్టీతోటి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళు సపోర్ట్ లేకపోతే నా ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అన్న ఆలోచనతోటి వాళ్ళకి అత్యంత ప్యాకేజీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ తెలంగాణకు ఎందుకు అన్యాయం చేసిందంటే, ఇక్కడ తెలివికల్ల ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం ఇక్కడ ఎక్కువ సపోర్ట్ చేస్తే మనం తెలంగాణలో మళ్ళీ ఇంతకంటే దిగజారిపోతామో ఏమో. ఈ తెలంగాణకు సపోర్ట్ ఇవ్వద్దు అనేది దుర్మార్గమైన ఆలోచనతోటి మన తెలంగాణను విస్మరించి ₹1 కూడా ఇవ్వకుండా ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. 2 కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ 2 ఉన్నారు కేంద్ర మంత్రులుగా. వీళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. వీళ్ళు కూడా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని మేము తట్టుకోలేము, రేవంత్ రెడ్డి గారికి మనం సెంట్రల్గా ఫండింగ్ తెచ్చిస్తే మనం రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ వస్తుంది, రేవంత్ రెడ్డి గారే చేసిండు అని చెప్పుకుంటున్న దుర్మార్గమైన ఆలోచన తప్ప, వాళ్ళు మేము వెనకబడిపోతున్నాం, మేమేం చేయలేకపోతున్నాం, మేము ఒక రాష్ట్రానికి ఏ ఫండ్ తీసుకురాలేకపోతున్నాము అని వాళ్ళకు ఒక చెడ్డ నేమ్ వస్తుంది అనేది వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. సరే, నేను అంత పెద్ద నాయకులను విమర్శించాల్సినంత అవసరం లేదు. కానీ ఇక్కడ విమర్శించడం కాదండి, బట్ ఇక్కడ ఏంటంటే రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఒక విధాన్ని మనం పైకి, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు గుర్తించిన వాళ్ళైతే, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండు సెంట్రల్లో, ఒక సహాయ మంత్రి, హోంమంత్రి ఉన్నాడు, వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎక్కువ మనకు ఫండ్ తీసుకురావాల్సిన అవసరం ఉండే. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇంకా బలపడుతుందో అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే వాళ్ళు ఫండింగ్ తీసుకురాలేదు అనేది నాకున్న అభిప్రాయం. ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన ప్రధానమైనటువంటి అభియోగాలు ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు దేశాన్ని. బీజేపీ పార్టీ వచ్చాకనే దేశం అనేది ఆర్థికంగా ప్రపంచం జీడిపితో పోలిస్తే ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. అదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే దాదాపు 100వ స్థానం, 120వ స్థానం కూడా ఉండేది అని అంటున్నారు. ఇది అంతా బీజేపీ తప్పుడు ప్రచారం, బీజేపీ వాళ్ళ అపోహ తప్ప. దాదాపుగా 100 సంవత్సరాలకు ఎక్కువ పరిపాలన అనుభవం ఉన్న పార్టీ ఇది. పెద్ద పెద్ద మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళు చేయలేరు అనేది తప్పు. వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, అన్ని తప్పుడు ప్రచారాలు చేసి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని రాకుండా చేయాలి అనే ఆలోచన. కానీ మనము బాల్ని ఎంత అనగా పెడితే అంత లేస్తాడు. మళ్ళీసారి వచ్చేసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన కాబోయే ప్రధానమంత్రి అవుతారు. ఇంతకంటే ఎక్కువ భారతదేశం డెవలప్ చేస్తారు, యువ నాయకుడు చేస్తాడు అనేది జనాలందరి నమ్మకం ఉంది, చేయగలగడు కూడా. సో ఈ యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఈ 6 గ్యారెంటీలు దాదాపు అన్నీ సక్సెస్ అయినట్టు అంటారా, లేకపోతే ఇంకేమైనా పెండింగ్లో అసలు అవేవి లేవంటారా, ఇది అవ్వదు అని అట్లా? 6 గ్యారెంటీలలో మహిళలు అయితే బాగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉచిత బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు వచ్చింది. వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఇంట్లో డబ్బులు ఉండో, ఆపద ఉన్నప్పుడు పోయినప్పుడు వెళ్ళని బస్ కిరాయి లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఇలా అక్కడికి పోవాలంటే జేబు చూసుకోవాలనో, పర్సు చూసుకోవాలనో, ఇంట్లో భర్తను అడగాలనో, ఎవరిని బదులు అనుకోకుండా కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోగలిగి మంచికి కానీ చెడుకు కానీ పోగలుగుతున్నారు. అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి అదొకటి. రెండవది, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి వచ్చేవరకే ఇంటికాడ భర్త లేకున్నా 200 యూనిట్ల కరెంటు లేదు కాబట్టి ఇంట్లో గృహిణులే మహిళలు ఉంటారు కాబట్టి సప్పో బదులింటికి పోయి తెచ్చే పరిస్థితి, కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ రెండవది
మూడవది ఏంటంటే గ్యాస్ అయిపోగానే మళ్ళీ పొయ్యిల కట్టెలు ఎడబెట్టుకోవాల్సి వస్తుందో అన్న ఆలోచనతోటి అదొక పొయ్యి కళ్ళు మండి ఇబ్బంది పడేది లేకుండా 500 రూపాయలకి ఒక సిలిండర్ వస్తుంది. మహిళలకు ముఖ్యంగా కావాల్సిన ఈ 3 కాబట్టి ఈ 3 ఉచితంగా వస్తున్నాయి కాబట్టి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రెండవది అత్యధిక ఎక్కువ ఉన్నది రైతులకు రుణమాఫీ ఒకటి వచ్చింది. ఆ రుణమాఫీతోటి రైతులు బాగా సంతోషంగా ఉన్నారు, మహిళలు బాగా సంతోషంగా ఉన్నారు. ఒక గృహలక్ష్మిలో ఒక మహిళకు ఒక 2500 రూపాయలు ఇవ్వాల్సి ఉండే అవి కూడా తొందరలో ఇస్తా అంటున్నారు. కాబట్టి కొద్ది రోజులే అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపిచ్చి ఇప్పుడు ఇన్ని గ్యారెంటీల వల్ల రాష్ట్రం ఏమన్నా లాస్ పోయే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అయినా సరే ఎవరైనా సరే దానికి పడే డబ్బులు దానికి పడతాయి బాగానే. తర్వాత గ్యాస్ అనేది దానికి బాగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం దీనికి. సో వీటన్నిటి మీద ఎఫెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద పడి రాష్ట్రం ఏమైనా వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది అని. ఈ రైతు రుణమాఫీ అనేది రాష్ట్ర పురోభివృద్ధికి, ఎందుకంటే అత్యధిక పంటలు పంతాయి కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఒక కారణం ఉంటుంది. మహిళలు ఆర్టీసీ బస్సులు అనేది చిన్న ఖర్చులు ఇవన్నీ రాష్ట్రానికి.